హల్లెలూయా. అంశం: ఒకరికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రం త్రాగనిచ్చును, వాడు తన ఫలమును ఫలమును పోగొట్టుకొను. నిశ్చయముగా మీతో చెప్తున్నాను, ఎవరైనా గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినట్టయితే పరలోక రాజ్యంలో మీరు ఆ యొక్క ఫలాన్ని పొందుకుంటున్నట్టుగా చూస్తున్నాను. గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినట్టయితే పరలోక రాజ్యంలో స్థానం చెప్పారు. దేవుని స్తోత్రం. కనుక మనం అటు వారంగా ఉండాలన్నట్టుగా చూస్తున్నాం. దాతృత్వము దాగి ఉన్న ఫలము, దాతృత్వము దాగి ఉన్న ఫలము, గొప్ప ఫలము, ప్రేమ కలిగి ఉన్నట్టు. మొట్టమొదటి ఫలం ఏంటి? గొప్ప ఫలము. లూకా సువార్త 6:35. సన్నిహితుని కుమారులు వారసత్వం స్థితి. గొప్ప ఫలం ఏంటంటే సర్వోన్నతుని కుమారులు వారసత్వపు స్థితి. గొప్ప ఫలం ఏంటంటే ఆయన వారసులు వారసత్వపు స్థితి వచ్చినట్టుగా చూస్తున్నారు. 2, సమృద్ధి ఫలము. సమృద్ధి ఫలము అంటే విస్తారమైన ఫలము, సౌభాగ్య స్థితి. సమృద్ధి ఫలం అంటే 2 కొరింథీ 9:6. సౌభాగ్య స్థితి, దీవెనలతో పంట పోయింది. సమృద్ధి ఫలం అంటే సౌభాగ్య స్థితి, దీవెనలతో పంట పోయింది. 3, నీతి అని ఫలము. 2 కొరింథీ 9:10. హెచ్చింపబడు స్థితి. నీతి అనే మనం ఎప్పుడైతే నీతిగా ఉంటామో మనము హెచ్చించబడుతున్నట్టుగా స్థితిలో ఉన్నట్టుగా చూస్తున్నాం. ప్రభు తన సేవకులకు చేసినది సహాయము ఎంత చిన్నదైనా విశ్వాసంతో చేసినదైతే దానిని దేవుడు చూస్తాడు, పెద్దదిగా చేస్తాడు. దైవ సేవకులకు మనం ఎంతైతే చిన్న సహాయం చేసినప్పటికీ దేవుడు చూసి మరింత పెద్ద సహాయము. మనుషులను వివరించి మర్చిపోయిన దేవుడు మర్చిపోడు, దాని ప్రతిఫలాన్ని దయచేస్తాడు. మనుషులు మర్చిపోతారు, కానీ దేవుడు ప్రతిఫలాన్ని మర్చిపోకుండా వారికి సహాయం చేసినట్టుగా మనము కూర్చున్నాము. కొద్ది మాటలు ముగిస్తున్నాను. ఇస్టాఫర్ 810 యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మంది చేతిగా కోరుచున్నాను. ఆమె